హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్స్ ఫిబొనాకి ట్రేడింగ్. ఇది వచ్చేసి మన ఫస్ట్ వీడియోలో మనం ఎంటైర్ స్టాక్ మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ బేసిక్స్ విన్నాక మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మార్కెట్ మీద. లెట్స్ ఎంటర్ టు ద వీడియో. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? కంపెనీ యొక్క షేర్స్ని కొనడం అండ్ అమ్మడం. సర్టెన్ ప్రైస్లో కొని అది పెరిగినాక హయ్యర్ ప్రైస్లో అమ్మడం. అసలు ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎలా లిస్ట్ అవుతాయి అంటే, ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, ఒక ఎక్స్ అనే ఒక కంపెనీ, ఇది క్లాత్ కంపెనీ అన్న కావచ్చు, ఏ కంపెనీ అన్న అవ్వచ్చు. ఈ కంపెనీ ఒక ప్లేస్లో మంచి సేల్స్ జనరేట్ చేస్తుంది, చాలా మంచి సేల్స్ జనరేట్ చేస్తుంది. అప్పుడు దీనికి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఈ ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి, బట్ ఈ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే డిఫరెంట్ స్టేట్స్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్లో కానీ పెట్టాలి. డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టాలి అంటే ఈ ఎక్స్ అనే కంపెనీ దగ్గర ఫండ్స్ ఉండాలి. ఈ ఫండ్స్ లేనప్పుడు ఏం చేస్తుంది? ఎక్స్ అనే కంపెనీ ఐపీఓకి అడ్రస్ అవుద్ది. ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ ఐపీఓ ఏం చేస్తుంది? ఈ యొక్క కంపెనీలో ఎటువంటి ఫ్రాడ్ ఉండకుండా ఈ యొక్క కంపెనీ మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అన్నప్పుడు ఈ యొక్క కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ సాటిస్ఫై అయినప్పుడు ఐపీఓ ఒక షేర్ ప్రైస్ ఇస్తుంది, మినిమం షేర్ వాల్యూ ఇస్తుంది. ఈ షేర్ వాల్యూ ఒక డేట్ రోజు ఓపెన్ అవుతుంది. ఆ రోజు మనలాంటి ఇన్వెస్టర్స్, రీటైల్ ట్రేడర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐస్, డిఐఐస్, ఇలా వీళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా ఈ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు ఈ ప్రైస్కి. సో అప్పుడు ఎక్స్ అనే కంపెనీ దగ్గర ఫండ్స్ తోటి డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర వాళ్ళ షాప్ని పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర మంచి ప్రాఫిట్స్ వచ్చి మంచి సేల్స్ అవుతున్నాయో, యాజ్ ఎ షేర్ హోల్డర్స్గా మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కంపెనీకి లాసెస్ కానీ ఏమైనా నెగిటివ్ న్యూస్ కానీ వచ్చిందో, యాజ్ ఎ షేర్ హోల్డర్స్ మనకు కూడా లాసెస్ ఉంటాయి. ఇలా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వస్తుంది. సెకండ్ థింగ్, టైప్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫస్ట్ది వచ్చేసి ట్రేడింగ్, సెకండ్ది వచ్చేసి ఇన్వెస్టింగ్. మెయిన్గా ఈ రెండే ఉంటాయి. ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్టింగ్కి ఒక సర్టెన్ ఎక్స్ అనే క్యాపిటల్ తీసుకొచ్చి ఒక కంపెనీలో పెట్టాలి. ఈ యొక్క కంపెనీ గ్రాఫ్ ఇట్లా ఉందనుకోండి, ఒక 50 ప్రైస్ దగ్గర కొని ఒక 100 ప్రైస్ దగ్గర అమ్మి వచ్చిన ప్రాఫిట్ని క్యాప్చర్ చేయడం ఇన్వెస్ట్మెంట్. ఐదర్ అది మార్కెట్ పడ్డా పెరిగినా వచ్చే లాస్ కానీ వచ్చే ప్రాఫిట్, ఇక్కడ సర్టెన్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి ఈ కంపెనీలో ఒక షేర్ హోల్డర్వి. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. సో వచ్చిన ఇంత పర్సెంటేజ్ ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోవాలి. ఇలా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టింగ్, ఈక్విటీ ట్రేడింగ్, ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్టింగ్ అన్నా ట్రేడింగ్ అన్నా సేమ్, కాకపోతే ట్రేడింగ్లో లెవరేజ్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. ఫ్యూచర్స్లో వచ్చేసి 5 to 6x లెవరేజ్ ఇస్తాడు మనకి, కాకపోతే ఇంట్రాడేలో కూడా 5 to 6x లెవరేజ్ ఇస్తాడు. కాకపోతే ట్రేడింగ్కి ఫ్యూచర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రేడింగ్ అన్నది మనం మ్యాక్సిమం కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఈ కాంట్రాక్ట్స్ ఎన్ని డేస్ ఉంటుంది అంత మాత్రమే హోల్డ్ చేయొచ్చు. ఇంట్రాడేలో మాత్రం ఓన్లీ 1 డే. ఫ్యూచర్స్లో అప్రాక్స్ 1 month వాటి కాంట్రాక్ట్స్ బట్టి. ఇంట్రాడే అంటే వాటి కాంట్రాక్ట్ ఓన్లీ 1 డే ఉంటుంది. ఇంట్రాడే దీంట్లో మనకి 5x లెవరేజ్ ఇస్తాడు. ఫ్యూచర్స్లో 6x లివరేజ్, కాకపోతే దీన్ని మనం 1 month వరకు కూడా 5 to 6x లివరేజ్ 1 month వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. ట్రేడింగ్లో వచ్చినా హెవీగా వస్తాయి, ఒకవేళ లాస్ అయినా హెవీగా లాస్ అవుతాం. సేమ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా అంతే. కాకపోతే ఇన్వెస్టింగ్లో అట్లా ఉండదు, పోయినా తక్కువ అమౌంటే, వచ్చినా కూడా తక్కువ అమౌంటే. ఇన్వెస్టింగ్ ఎవరు చేయాలి, ట్రేడింగ్ ఎవరు చేయాలి? ఇన్వెస్టింగ్ చేయాలన్నా ట్రేడింగ్ చేయాలన్నా ఫస్ట్ ఉండాల్సింది నాలెడ్జ్. ఇన్వెస్టింగ్ ఎవరు చేయాలి? ఎవరి దగ్గర అయితే ఒక మంచి క్యాపిటల్, ఒక మంచి అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ మనం బయట ఇంట్రెస్ట్లకు ఇవ్వడం కంటే మార్కెట్లో పెట్టడం సేఫ్ అని ఫీల్ అయినప్పుడు, మార్కెట్లో అంతకంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. లేదు నాకు మార్కెట్ గురించి ఎటువంటి ఐడియా లేదు అనుకుంటే యూ కెన్ గో విత్ మ్యూచువల్ ఫండ్స్. ట్రేడింగ్ అంటే ఏంటి? లెవరేజ్ ఎక్కువ ఇస్తుంది. ఇది ఎవరు చేస్తారు? తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు చేస్తారు. ఎందుకు? లెవరేజ్ ఇస్తుంది కదా, సో తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ మంచి రావడం కోసం చేస్తారు. సో తక్కువ అమౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ చేయొచ్చా అంటే చేయరాదు. ట్రేడింగ్లో
మనం ప్రాఫిటబుల్ ట్రేడర్గా అవ్వాలి అంటే మినిమం 3 to 4 years పట్టుద్ది. ఇది మినిమం. ఒక మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్కి ఆయన కన్సిస్టెన్సీ ప్రాఫిట్స్ మెయింటైన్ చేయాలి అంటే మినిమం 3 to 4 years పట్టుద్ది. క్వాలిఫికేషన్స్ టు ఎంటర్ ఇంటూ స్టాక్ మార్కెట్. ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. మీరు ఏం చదువుకున్నా, మీరు బీటెక్ అయిపోయినా, ఏదైపోయినా కూడా మీరు ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఈ ఒక 3 రూల్స్ చెప్తా. ఈ 3 రూల్స్ మీకు ఓకే అయితే మీరు ట్రేడింగ్లోకి రావచ్చు. ఫస్ట్ వచ్చేసి మినిమం 3 to 4 years వరకు మీరు ఖచ్చితంగా గివ్ అప్ ఎప్పుడు ఇవ్వద్దు అనుకుంటేనే ట్రేడింగ్లోకి రావాలి. 3 to 4 years నాకు ఎన్ని లాసెస్ వచ్చినా ఎంత ఏదైనా కానీ నేను ట్రేడింగ్లో 3 to 4 years మినిమం ఇవ్వగలుగుతా. సెకండ్ థింగ్ వచ్చేసి 2 to 3 years వరకు మీరు ఇంట్లో 1 రూపీ ఇవ్వకపోయినా కూడా ఏం అవ్వదు అనుకుంటే ట్రేడింగ్లోకి రండి. మీ ద్వారా ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఒక 2 to 3 years లేకపోయినా ఏం కాదు అనుకుంటే యూ కెన్ ఎంటర్. థర్డ్ థింగ్ వచ్చేసి ప్రతి హ్యూమన్కి ఎమోషన్స్ ఉంటాయి. ఎన్ని ఎమోషన్స్ హ్యూమన్కి ఉన్నా కూడా ఖచ్చితంగా డిసిప్లిన్ని ఫాలో అవుతా అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రేడింగ్కి రండి. ప్రతి హ్యూమన్కి ఎమోషన్స్ ఉంటాయి, అవి కంట్రోల్ చేసుకొని ఖచ్చితంగా డిసిప్లిన్ని ఫాలో అవుతా అనుకున్న వాళ్ళు ట్రేడింగ్కి రావచ్చు. సో ఈ 3 రూల్స్కి కనుక మీకు ఓకే అయితే యూ కెన్ కమ్ టు ట్రేడింగ్. వై పీపుల్ లూస్ ఇన్ స్టాక్ మార్కెట్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఇండియన్ హ్యూమన్ యొక్క యావరేజ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఒక సర్టెన్ అమౌంట్, ఒక 10,000 అమౌంట్ మార్కెట్లోకి తెస్తారు ట్రేడింగ్కే. తెచ్చి ఫస్ట్ డే అతని ప్రాఫిట్ ఒక 5,000 to 6,000 ఉంటుంది. సెకండ్ డే అతని ప్రాఫిట్ ఒక 10,000 ఉంటుంది. ఇతనేం నేర్చుకోడు, కానీ ఒక నార్మల్ ఏదో చేసినాం ప్రాఫిట్ వచ్చింది, ఓకే. థర్డ్ డే ఈయనకు జస్ట్ ఒక 3,000 రూపీస్ లాస్ వస్తుంది అంతే. ఈ 3,000 లాస్ వచ్చినప్పుడు ఒక హ్యూమన్ ఎమోషన్ ఎట్లుంటుంది అంటే, 10,000తో 5,000 ప్రాఫిట్ చేసిన, 15,000 క్యాపిటల్ తోటి 10,000 ప్రాఫిట్ చేసిన, ఇప్పుడు 25,000 ఉన్నప్పుడు 3,000 పోయింది కదా, 20,000 తోటి ఇంకో 10,000 తీయలేనా అన్న గ్రీడీకి వెళ్ళిపోయి మొత్తం 25,000 లాస్ అయ్యేదాకా ట్రేడింగ్ చేస్తారు. సో వీళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు, డైరెక్ట్గా చేస్తారు. ఫస్ట్ డే ప్రాఫిట్స్ వచ్చినాయి, సెకండ్ డే ప్రాఫిట్స్ వచ్చినాయి, ఫస్ట్ డేనా ఇంత తీసినా, నేను సెకండ్ డే ఎందుకు తీయలేను అనుకున్న గ్రీడీతోటి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్ ఎట్లుంటారు అంటే, ఒకవేళ సెకండ్ డే నాకు ఓన్లీ 1,000 ప్రాఫిట్ వస్తే 10,000 తోటి 5K తీసిన, 20,000 తోటి ఎందుకు ఒక 10K తీయద్దు అన్న ప్రాసెస్లో ఈ 1K పోతుంది, ఉన్న క్యాపిటల్ కూడా పోద్ది. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తారు, వీళ్ళు ఒకరికి చెప్పడం కూడా ఎట్లా చెప్తారు అంటే, ట్రేడింగ్లో ఏముండదు, లైక్ ఓన్లీ అమౌంట్ పోతే తప్ప రావు అన్నట్టు చెప్తారు. అసలు ట్రేడింగ్లో ఏమైనా గ్యాంబ్లింగ్ ఉంటుందా అన్నదానికి నేను ఆన్సర్ ఇస్తాను. ట్రేడింగ్ వెనక సెబీ అనే ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే ఏంటి, ఇండియాకి గవర్నమెంట్ ఎట్లనో మార్కెట్కి సెబీ అట్లా, ఇది కూడా గవర్నమెంటే. సో గవర్నమెంటే అనుకున్నప్పుడు ఇందులో గ్యాంబ్లింగ్ ఎందుకు ఉంటుంది, ఉండదు. ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి, ఇప్పుడు ఇన్వెస్టర్స్కి కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అది గ్యాంబ్లింగ్ కానప్పుడు, ట్రేడింగ్ చేస్తున్నది కూడా గ్యాంబ్లింగ్ కాదు. ఎందుకు, ఇన్వెస్టింగ్ అన్నది మనం హై టైం ఫ్రేమ్లో చేస్తాం, ట్రేడింగ్ అన్నది లో టైం ఫ్రేమ్లో చేస్తాం. బేసిక్గా చాలామంది ఇండియాలోని 93% ఫెయిల్ అయిన ట్రేడర్సే ఉంటారు, ఓన్లీ 7% మాత్రమే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఉంటారు. దీని వెనుక ఏంది అంటే, ఈ 93%లో సగంలో క్విట్ అయ్యే వాళ్ళు కొంతమంది, మొత్తం నేర్చుకొని ఎమోషన్స్ కంట్రోల్ చేయకుండా క్విట్ అవ్వడం కొంతమంది, క్యాపిటల్ లేకుండా చేయకపోవడంలో కొంతమంది, తెలియకుండా క్యాపిటల్ మొత్తం వైపౌట్ చేసుకొని దీన్ని వదిలేసిన వాళ్ళు కొంతమంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.